తిరిగి వస్తుంది. ఓకే, కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదని తెలియపరుస్తా ఉన్నాం. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ రెడ్డి గారు నా వాయిస్ వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్ అండి. ఏం చెప్తారు? మొత్తం అంటే వేరే కాన్స్టిట్యున్సీలో ఎఫెక్ట్ పెట్టినంతగా మొదటిసారి పులివెందులో మీరు అంతా ఎఫెక్ట్ పెడుతున్నారు అంటే ఏం చెప్తారు? అంటే అక్కడ ఉన్న వ్యతిరేకతను మీరు క్యాచ్ చేసుకున్నారా? ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయి. దాదాపు పోలీసులే 700 మంది పోలీసులు పెట్టినారు. ప్రతి బూత్ కు ఇన్స్పెక్టర్లు ఉన్నారు, ప్రతి బూత్ కు సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగుతా ఉంది. వాళ్లే దౌర్జన్యాలు చేయాలని చెప్పి, అరాచకం చేయాలని చెప్పి ప్రయత్నాలు చేశారు గత వారం రోజులుగా. వాళ్ళు మా ఊరు, మా డెన్ను, మేము 50 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి మా ఊరిది, మీరెట్లా పోటీ చేస్తారని వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో. వైసీపీ మీద హైయెస్ట్ వ్యతిరేకత ఉంది. ప్రజలకు ఓట్లు ఇస్తే ప్రతి ఓటు సైకిల్ గుర్తు మీద పడే అవకాశం ఉంది. ఇప్పుడు పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది కదా, చూస్తున్నారు కదా, సజావుగా జరుగుతా ఉంది. ఎప్పుడు కూడా ఇంత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగిన పరిస్థితి లేదు. తెలుగుదేశం అధికారంలో ఉంటే ఎప్పుడు ప్రశాంతంగానే జరుగుతాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఏకపక్షంగా బూతులన్నీ వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని నామినేషన్లు కూడా చించేసిన ఘటనలన్నీ వాళ్ళు మర్చిపోయినారా? మమ్మల్ని విమర్శిస్తే ఎట్లా? 2020లో వాళ్ళు ఏం చేశారు ఒకసారి చూసుకోమని చెప్పండి. అవన్నీ చూడకుండా రాష్ట్ర వ్యాప్తంగా దౌర్జన్యాలు చేసి నామినేషన్లన్నీ తిరస్కారం గురై నామినేషన్ పత్రాలు కూడా చించేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ డబ్బులు పంచుతా ఉందంటే మా దగ్గర ఉన్నాయా డబ్బులు? వాళ్ళ దగ్గర ఉన్నాయా? కట్టలు డబ్బులు టీవీల్లో పేపర్లలో తిరుగుతూ ఉన్నాయి. ఆ డబ్బులు పెట్టి వాళ్ళు పంచుకుంటా ఉన్నారు. మమ్మల్ని మాట్లాడితే ఎట్లా? ఎక్కడ ఏదీ లేకుండా ప్రశాంతంగా జరుగుతా ఉంది. వాళ్ళే మా ఏజెంట్లను కొట్టాలను, బండ్లను పగలగొట్టే పరిస్థితి కూడా వచ్చింది. ఈరోజు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని అరెస్ట్ చేసిన తీరు చూస్తే మీరు సమానంగా ఎన్నికల ప్రక్రియ పోలీసు ఏ విధంగా చేస్తున్నారో అర్థమవుతుంది. అసలు ఆయన సంబంధం లేదు. ఆయన ఇంట్లో కూర్చుంటే కూడా అరెస్ట్ చేసుకుని తీసుకుపోతా ఉంటారు. అంటే చాలా చోట్ల ఘర్షణలు కూడా జరుగుతా ఉన్నాయి. దానికి టీడీపీ కారణమని చెప్తా ఉన్నారు కదా. ఘర్షణలు టీడీపీ చేస్తుందా? ఎప్పుడైనా పులివెందుల్లో ఘర్షణలు చేశామా? ఘర్షణలు వాళ్ళే చేసేది. ఘర్షణలు చేసే అంత పరిస్థితి ఇక్కడ లేదు. ఘర్షణలు చేస్తే వాళ్ళే చేస్తారు. తెలుగుదేశం పార్టీ ఘర్షణలు చేసే అవసరం లేదు. పులివెందుల్లో పరిస్థితి కూడా లేదు. ఘర్షణలకు వాళ్ళే అవకాశం ఇస్తూ ఉంటారు. ప్రతి దానికి ఘర్షణ పడ్డం ఏమంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ప్రజలు ఓట్లేస్తే ఓడిపోతామనే భయముతో రకరకాల విన్యాసాలు అన్ని చేస్తున్నారు. వ్యతిరేకతతో తట్టుకోలేక ఇప్పుడు ఓడిపోతే మన పరిస్థితి ఏంటి, పులివెందుల్లో ఓడిపోతే పరిస్థితి ఏంటి అనేది ఇంకా ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు. శ్రీనివాస్ రెడ్డి గారిని క్వశ్చన్ అడుగుతాను. మస్తాన్ గారు. సార్ శ్రీనివాస్ రెడ్డి గారు, నేను సీనియర్ జర్నలిస్ట్ అండి, పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను ఒక ఇది అడుగుతాను ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నిజంగా మద్దతు ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసంతృప్తి ఉంది. అక్కడ వాస్తవంగా ఎలక్షన్ జరిగితే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎన్నికలకి గత 4 రోజులుగా చూస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సభ్యులందరినీ, చాలా మందిని, గట్టి బలమైన వ్యక్తులందరినీ కూడా, ఓటర్లని ప్రభావితం చేయగలనే వాళ్ళందరినీ కూడా చేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకి నల్లగొండవారిపల్లి కానీ, నల్లపురెడ్డి వారిపల్లి కానీ, లేదంటే ఎర్రవల్లి కానీ, ఇక్కడ ఆ 3 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు మార్చినప్పుడు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో మరి వాటిలో మీరు ఎందుకు అబ్జెక్ట్ చేయలేదనేది ప్రధానమైన అంశం. రెండోది, రమేష్ యాదవ్ గారు, రామలింగారెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు శ్రేణులు దాడి చేశారు, హత్యా ప్రయత్నం చేశారని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఆరోపించిన పరిస్థితి అక్కడ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు చూస్తేనేమో అవినాష్ రెడ్డి గారిని, అదేవిధంగా సతీష్ కుమార్ రెడ్డి గారిని, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి, మీ వాళ్ళు ఒక భూమిరెడ్డి గారిని తప్ప, రామ్ గోపాల్ రెడ్డి గారిని తప్ప మిగతా వాళ్ళందరూ కూడా యథాచిగా తిరుగుతా ఉన్నారు. అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా అంటే ఇక్కడ టీడీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. అసలు ఏ పోలీస్ స్టేషన్ మీరు అడిగిన 3 పాయింట్లు చెప్తాను. పోలింగ్ బూత్ల ప్రక్రియ అనేది మాకు సంబంధం లేదు. అది ఎన్నికల నియమావళికి సంబంధించింది. ఎన్నికల కమిషన్ దానికి సమాధానం చెప్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాని మీద హైకోర్టుకు పోయినారు. హైకోర్టులో కూడా కేసు కొట్టివేసిన విషయం కూడా మీ దృష్టికి తెస్తా ఉండాలి.
1 కిలోమీటర్ దూరంలో అటు ఇటు ఓట్లు ఆ ఊర్లోటి ఈ ఊరు మారినాయి. దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ అన్ని రకాలుగా కూడా వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాట్లు అన్ని చేసింది. వారం కిందటి స్లిప్పులు పంచారు. ఓటర్లకు బూతులు ఎక్కడున్నాయనే అవగాహన కూడా ఉంది. స్పష్టంగా వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ చేసుకుందని వీలుంది. దాని మీద వైఎస్ఆర్ వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు కూడా కొట్టేసిన విషయం మీకు తెలుసు. ఇంకా కోర్టు కొట్టేసిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ విషయంలో జోక్యం చేసుకోవాలని చెప్తే అది సాంకేతికంగా అంటే ఎలక్షన్ కమిషన్ ను ప్రభావితం చేసినారని మీరు ఆరోపించచ్చు. చివరి కోర్టు పోతే కోర్టు కూడా దాంట్లో జోక్యం చేసుకోలేము, అది కరెక్టే అని చెప్పి ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ మార్చిన ఓటుతో మాకేం సంబంధం అండి? మా పార్టీకి మాకు సంబంధం లేదు. రెండో విషయం, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు అంటున్నారు, సతీష్ రెడ్డిని చేశారు, రామ్ గోపాల్ రెడ్డిని చేశారు. ఇంకెవరన్నా చేయాలంటే చెప్పండి, లిస్ట్ ఇవ్వండి. మీరు లిస్టు పంపించండి, అందరిని అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేసి కాదు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీసులను ఉపయోగిస్తున్నారు. పోలీసులకి అండ్ వైఎస్ఆర్సీపీకి ఎన్నిక జరుగుతుంది కానీ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి కాదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడతాడు. 2020లో కూడా ఆయన అదే మాట్లాడినాడు. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఆయన ఇంకో భాష్యం ఎత్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే దాంట్లో అర్థమే ఉండదు. ఆయన పరిస్థితి చేయి దాటితే ఓటర్లలో వ్యతిరేకత మొదలైందని తెలుసుకొని ఈరోజు ప్రభుత్వం మీద దుమ్మెత్తి, పార్టీ మీద ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ప్రతి గ్రామంలో మేము ఇంటింటిపై ప్రచారం చేశాం. ప్రతి గ్రామంలో ప్రతి ఓటర్ కూడా దాదాపు మేము కలిసిన ఓటర్లలో 80-90% ఈ ఊర్లో ఒకరిద్దరి పెత్తనం ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ వల్ల మా సంక్షేమ కార్యక్రమాలు కూడా అందకుండా పోయినాయి. మనతో పాటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు నమస్తే అండి. సో మొత్తం మీద మీ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు, అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియదు అనే ఒక ఆరోపణ మాత్రం చేస్తా ఉన్నారు. ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుందంటారు? పార్టీ నాయకులను తీసుకెళ్లేటువంటి తత్వమే కాదండి, ఓవరాల్ గా తీసుకున్నప్పుడు నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి కూడా అది ఇక్కడ అంటే బీహార్ గురించి మనం మాట్లాడుకునేటువంటి వాళ్ళం, వినేటువంటి వాళ్ళం. అంతకంటే కూడా చాలా ఎక్కువగా లోకల్ పీపుల్ ను బంధించేయటము, లోకల్ లీడర్స్ ను అరెస్ట్ చేయడము, క్యాంపెయిన్ చేసుకొని వెళ్ళటము, ఎవరైతే కొద్దిగా యాక్టివ్ గా ఉంటారో అందరిపైన కేసులు పెట్టడము, వాళ్ళే దాడులు చేసి వాళ్ళే గాయపరిచి తిరిగి వాళ్ళపైనే మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ పెట్టడము, ఇదంతా గతంలో ఎప్పుడు మనం చూడలేనటువంటి సంఘటనలన్నీ చూసాం. వీటి తోడుతో కనీసం మనకి ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల మేరకు పోలింగ్ రోజన్నా కొంచెం మన ప్రశాంతత ఉంటుందేమో. అరెస్ట్ చేసేసారు, లీడర్స్ అందరినీ క్లోజ్ చేశారు, కానీ ప్రజల ద్వారా ఓటు వేసేటువంటి మార్గం ఉంటుందేమో అని ఆశించాము. అది కూడా జరగనీయకుండా నిన్నటి నుంచి అక్కడే బయట నుంచి వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధులు వందలాది మంది ప్రతి బూత్ దగ్గర గుమికూడిపోయి ఎవరిని రానికుండా కొట్టడము పోలీసుల ద్వారా ఇలా చేయటం ఎంతవరకు సమంజసం? 3 సార్లు ఎన్నికైనటువంటి ఎంపీ గారిని ఉదయం 4 గంటలకి లిఫ్ట్ చేసేసారు. ఇప్పుడు మిగిలిన నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియనటువంటి అంశం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి ఎందుకు దిగజారో మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసుకోవాలి. ప్రజాస్వామ్యం అన్నాక కనీసం కొద్దిగా ఇప్పుడు కుప్పం ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్, మీరు వీడియోస్ తీయండి. ఇలాంటి సంఘటన జరిగినాయి ఆ కుప్పంలో. మున్సిపాలిటీ ఎలక్షన్స్ ప్రజలంతా కూడా ఓటు వేసుకున్నారు. మరి ఈ రోజు ఎందుకు దీన్ని ఇంత భయాందోళన క్రియేట్ చేసి ఇంతగా దిగజారాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చంద్రబాబు గారిని ఆలోచన చేసుకోవాలి. కానీ జగన్ కంచుకోటలో గెలవడం పెద్ద విషయం కాదనేది ప్రతిపక్షాల వాదన. ఏమంటారు? పెద్ద విషయం ఇలా చేస్తే గెలవటం అంటారండి? దీన్ని గెలవటం అంటారా?